అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లో సంధ్య థియేటర్ దగ్గర చోటు చేసుకున్నటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన గురించి నాకు మాట్లాడాలనిపించింది. అంటే ఆ రోజు తెలీదు కరెక్ట్గా, నాకు తర్వాత రోజు తెలిసింది. తర్వాత రోజు వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ అది వెంటనే చేస్తే మనం ఏదో పాపులారిటీ కోసం చేస్తున్నట్లు ఉంటదేమో అని చెప్పేసి నేను వెయిట్ చేసి ఇప్పుడైతే చేస్తున్నాను. సో అంటే చాలా షాకింగ్ అనిపించిందండి. అంటే నార్మల్గా తొక్కిసలాటలో అంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద జాతరలు జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా పొలిటికల్ ర్యాలీస్ జరుగుతున్నప్పుడు, ఏదన్నా ఇంకా పెద్ద ఎత్తున జరిగేటటువంటి కొన్ని సందర్భాల్లో తొక్కిసలాటలు జరగడం, ఏదైనా ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం అనేది మనం చూస్తుంటాము. బట్ ఒక మూవీ ఒక మూవీ ప్రీమియర్ షోకి వెళ్ళినటువంటి వ్యక్తుల్లో ఒక పర్సన్ తొక్కిసలాట్లో చనిపోవడం అనేది ఎంత దురదృష్టకరం అంటే అసలు అంటే అది అలా జరగడానికి ఎవరు కారణం, ఎవరు బాధ్యులు, ఓకే, అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది నాకైతే చాలా అనిపించింది, చాలా మైండ్లో తిరిగాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ అనేది హ్యూజ్ లాస్ అండి. అంటే ప్రపంచంలోనే కాదు, దేవుడు వచ్చినా కూడా దిగి దేవుడు కూడా పూడ్చలేనటువంటి లోటు ఇది. బట్ దాని ఇన్సిడెంట్ ముందు అంటే ఈ మదర్ క్యారెక్టర్ అంటే భాస్కరు, రేవతి భార్యాభర్తలు, వాళ్ళు పిల్లలు, కొడుకు, కూతురు, నలుగురు సినిమాకి వెళ్ళారు. ఓకే, ఈ సినిమాకి వెళ్ళి చనిపోక ముందు సిచ్యువేషన్ గురించి నేను చెప్తున్నాను. సో ఫస్ట్ ఒక కుటుంబానికి యజమానిగా వాళ్ళ తండ్రి, వాళ్ళ కొడుకు అల్లు అర్జున్ గారి వీరాభిమానిగా ఉండడము, ఓకే, అంటే విపరీతంగా పుష్ప అని చెప్పేసి వాళ్ళ వీధిలో వాళ్ళు కూడా ఆ అబ్బాయిని వాళ్ళు పిలుస్తారంట, అంత వీరాభిమాని. 8 సంవత్సరాల అబ్బాయి అండ్ చిన్న పాప. సో ఆ విపరీతత్వం ఉన్నటువంటి ఆ అభిమానము కట్టలు తెంచుకొని ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాము. ఎందుకంటే ఇప్పుడు ఆ ఏజ్ కొడుకు రిలీజ్ షోకి తీసుకెళ్ళమని కూడా అడగలేదు. ప్రీమియర్ షోస్ అనేవి ఎలా జరుగుతాయి అనేది మనకు తెలుసు. కల్ట్ ఆడియన్స్ వస్తారు. సో అంటే దేనికైనా తెగించి, ఎంత రిస్క్ అయినా చేసి, ఎన్ని దెబ్బలైనా తిని, ఎంత ఇంజురీస్ అయినా అయ్యి టికెట్ తీసుకొని వెళ్ళి సినిమాకు చూసి వచ్చాను అని చెప్పుకునే అభిమానులు కొంతమంది ఉంటారు. కొంతమంది సినిమా చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మధ్యలో కూర్చొని సినిమా చూడడానికి వీళ్ళు ఫ్యామిలీగా వెళ్ళడం అనేది చాలా పెద్ద తప్పు అండి ఇది. సో అంటే ఫ్యామిలీ అంటే వాళ్ళ చిన్న పాప వెళ్ళారు, కొడుకు వెళ్ళాడు, వాళ్ళ భార్య ఒక లేడీ వెళ్ళారు. సో రిలీజ్ షోస్కి వెళ్ళడానికే లేడీస్ కానీ పిల్లలు కానీ చాలా మంది భయపడుతుంటారు. అలాంటిది ఫ్యామిలీని తీసుకొని ప్రీమియర్ షోస్కి వెళ్ళడం అనేది చాలా తప్పండి, తప్పు జరిగింది. సో అలా ఆ తప్పు జరగకుండా ఉండాల్సింది ఒక ఇంటి యజమానిగా ఆ తండ్రి లేకపోతే భర్త వద్దని చెప్పు ఉండాల్సింది. ఎందుకైనా మంచిది. అంటే ఈ 2 days ఆగి చూపిస్తానో లేకపోతే 3 days ఆగి చూపిస్తానో నష్టం ఏం లేదండి. పిల్లలు చాలా కోరికలు ఉంటాయి, వాళ్ళు అడుగుతుంటారు. కానీ మనం దేనికి ఓకే చెప్పాలి, దేనికి నో చెప్పాలి అనేది ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. లేకపోతే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం అనేది చూస్తుంటాము. సో అక్కడ ఏం జరిగిందంటే, వెళ్ళి థియేటర్కి వెళ్ళేసి టికెట్లు తీసుకోమని చెప్పి వాళ్ళ భార్య గారికి చెప్పడం జరిగిందంట. నేను ఆఫీస్ నుంచి వస్తాను, డైరెక్ట్గా వచ్చేస్తానని చెప్పి. సో అక్కడికి వెళ్ళే టైంకి భయంకరంగా అభిమానులు ఉండడం, టికెట్లు అయితే తీసుకున్నారు. అండ్ అదే టైంకి అల్లు అర్జున్ గారు అన్ప్లాన్డ్ గా రావడము, పోలీసుల సిబ్బంది కూడా చాలా తక్కువ ఉండడము, అండ్ థియేటర్ యాజమాన్యం అనే వాళ్ళు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోకుండా, కరెక్ట్ గా అంటే వచ్చినోళ్ళు చూస్తారు మనకెందుకులే అనే ధోరణిలో వ్యవహరించినట్లయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే థియేటర్ టికెట్స్ 200, 100, 200, 300, 400 రేంజ్ నుంచి 1200, 1300 ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ ఇంక్రిమెంట్ హైక్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి అంత డబ్బులు ఆడియన్స్ నుంచి తీసుకుంటున్నప్పుడు మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోనంటే, కరెక్ట్ గా వెల్ ఆర్గనైజ్డ్ గా కానీ ఆ ప్రీమియర్ షోస్ జరిగేటట్లు కానీ మీరు ప్లాన్ చేస్తుంటే ఈ ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా జరుగుండేటి కాదు. అండ్ ఒక 2 బిడ్డలకి తల్లి బతికుండేది, అండ్ ఒక భర్తకి కూడా భార్య బతికుండేది. సో చాలా హ్యాపీగా సినిమా చూసి వెళ్ళి ఉండేవాళ్ళు. అండ్ మీరు చాలా
అంటే అన్‌ప్లాన్డ్ గా ఏదో అభిమానులు వస్తారు, మనం ఏం చేసినా చేయకపోయినా వాళ్ళు వచ్చి చూసేసి వెళ్ళిపోతారు అనే ధోరణిలో, అంటే డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం ఆడియన్స్ నుంచి ఎక్కువ తీసేసుకుంటున్నారు. బట్ వచ్చే వాళ్ళకి జాగ్రత్తలు, మనం ఏం తీసుకుంటున్నాము, ఎంత ప్లాన్డ్ ఉంటున్నాము, ఆ వచ్చే స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, దానికి తగ్గ ఆ కెపాసిటీ తగ్గట్టు మనం ప్రిపేర్డ్ గా ఉన్నామా లేదా, ఓకే ప్లాన్డ్ ఉన్నామా లేదా అనేది మీరు అంటే చాలా మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అది వదిలేస్తే ఓకే, సంధ్య థియేటర్ కి నేను ఈ మధ్య చూశాను, అంటే ఈ వీడియో తర్వాత చూశాను, సంధ్య థియేటర్ కి ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి ఆ సినిమాకి సంబంధించినటువంటి మెయిన్ క్యారెక్టర్స్, హీరోస్ కానివ్వండి, ఫ్యామిలీస్ సైడ్ క్యారెక్టర్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్ తో వెళ్ళి ఆడియన్స్ మధ్యలో చూసి ఆ మూవీని ఎంజాయ్ చేస్తారని చెప్పేసి, ఆనవాయితీకి వస్తుందని చెప్పేసి నేనైతే విన్నాను. అలాంటి సిచ్యువేషన్ లో అల్లు అర్జున్ గారు కానివ్వండి, లేకపోతే మిగతా యాక్టర్స్ కానీ మీకు ఇంటిమేషన్ లేకుండా అయితే ఖచ్చితంగా రారు. ఓకే, అది తెలిసినప్పుడు అభిమానులకి ఇలా హెచ్చరింపులు ఇవ్వడమో, లేకపోతే పోలీస్ సిబ్బందితో మాట్లాడి ఎక్కువ మెంబర్స్ ని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సెటప్ చేయడం కానివ్వండి, ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుండేది. నాకైతే మెయిన్ ఎవరి రీజన్ వల్ల ఇది జరిగి ఉండొచ్చు అని ఎక్కువ సింగిల్ పాయింటర్ గా ఆలోచిస్తే థియేటర్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని చెప్పి నేను చెప్పుకుంటూ, ఐ మీన్ నాకైతే అనిపిస్తుంది, నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఒక ఒక కంట్రీ వైడ్, దేశం వైజ్ గా, దేశవ్యాప్తంగా మనకి విపరీతమైన క్రేజ్ ఉన్నటువంటి ఒక స్టార్ హీరో ఒక స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఆడియో ఫంక్షన్ కానీ జరిగేటప్పుడే, ఓపెన్ ఏరియాలో ఉన్నప్పుడే ఆడియన్స్ కిక్కిరిసిపోయి అంత ఇబ్బంది పడుతూ వచ్చిపోతుంటారు. సో అలా సందుగందుల్లో ఉన్నటువంటి థియేటర్ కి ఒకవేళ ఫస్ట్ రోజు రాకపోవడం మంచిది అనే ఆలోచన కానీ అల్లు అర్జున్ గారు వచ్చినా కూడా చాలా బాగుండేది. లేకపోతే ఇంటిమేషన్ ఇచ్చి థియేటర్ వాళ్ళకి కరెక్ట్ గా ప్లాన్డ్ గా ఉన్నారా లేదా అని చెక్ చేసి వెళ్ళుంటే బాగుండేది. సో అలా ఒక్కసారిగా కార్ సన్ రూఫ్ తీసేసి పైకి లేయగానే, నిలబడుకోగానే అందరు అభిమానులు ఆయన చూడడానికి కారుకి ఒక సైడ్ కి ఎగబడ్డము, అక్కడికి వచ్చిన తర్వాత ఆ తోపులాట్లో, ఆ తొక్కిసలాట్లో ఫస్ట్ అయితే తప్పించుకున్నారండి. అంటే ఫాదరు, ఆ డాటరు ఒక సైడ్ ఉన్నారు, అండ్ అమ్మ కొడుకు ఒక దగ్గర ఉన్నారు. సో వాళ్ళు వచ్చేసి ఈ తొక్కిసలాట్లో అలా అలా దూరంగా జరిపోతూ అమ్మ కొడుకు అయితే లోపలికి వెళ్ళిపోయారండి. ఫస్ట్ ఒక పోస్టర్ దగ్గర వీడియో అయితే చూశాను. అలా వెళ్ళిపోయిన తర్వాత కూడా వేరే పర్సన్ ఇలా ఇక్కడే ఉండండి అని చెప్పినట్లు చూపించినట్లు ఉంది వీడియోలో. అండ్ దాని తర్వాత ఇంత క్రౌడ్ ఉంది, పాపని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వస్తాను అని చెప్పేసి వెళ్ళి వచ్చే లోపే ఆయన హీరో లోపలికి వెళ్ళే క్రమంలోనూ ఆయన చూడాలనుకునే ఆ అత్యుత్సాహంలోనూ భయంకరమైన తొక్కిసలాట అయితే జరిగినట్టుంది. దాంట్లో ఇద్దరు ఊపిరాడకుండా, కొడుకైతే ఆ వాళ్ళ బాబు ఎవరైతే ఉన్నారో ఆసుపత్రి పాలయ్యారు. చాలా సీరియస్ గా తీసుకెళ్లారంట అతన్ని కూడా, ఆ బాబుని కూడా. అండ్ వాళ్ళ అమ్మగారు అయితే అక్కడే స్పాట్ లోనే ఊపిరాడక చనిపోయినట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో అండ్ ఆమెకి పోలీసుల నుంచి కూడా ఆ ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నటువంటి వీడియో కూడా నేను సోషల్ మీడియాలో చూశాను. సో చాలా వెయిట్ అనిపించింది చాలా హార్ట్ కి. అలాంటి సిచ్యువేషన్ థియేటర్ కి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అనే మూడ్ లో వెళ్ళేసి, ఓకే అంటే కొడుక్కి అల్లు అర్జున్ చూపించాలనే ఆ కోరికతో కూడా వెళ్ళుండొచ్చండి సంధ్య థియేటర్ కి. మేబీ ఆ రీజనే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రేవతి గారిని బలి తీసుకుందని చెప్పుకోవచ్చు. సో అభిమానం ఉండొచ్చండి. అండ్ పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, లేకపోతే యూత్, మెయిన్ గా 20లో ఉండేవాళ్ళు, టీనేజ్ లో ఉండేవాళ్ళు, యూత్ కానివ్వండి, అభిమానం ఉండొచ్చు. కానీ మనల్ని రిస్క్ లో పెట్టుకొని మన ఫ్యామిలీకి మనల్ని దూరం చేసేంత రిస్క్ అయితే ఉండకూడదు. అండ్ ఇంకొకటి, ఈ ఫ్యాన్ వార్స్ ఇవి ఏవైతే ఉన్నాయో, అంటే ఒక హీరో అభిమానులు ఇంకొక హీరో అభిమానులు ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడము, డిబేట్లు పెట్టుకోవడము, ఓకే ఒక మూవీలో హీరో చెప్పినటువంటి డైలాగులు ఇంకొక హీరో గురించి చెప్పారేమో అనుకొని వాళ్ళ మీద దాడి చేయడము, లేకపోతే సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ పెట్టుకోవడము, తిట్టుకోవడం కానివ్వండి. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత అయినా వాళ్ళు చేంజ్ అవ్వాలి, మారాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అభిమానం అనేది మనకు నచ్చడం వరకే. ఓకే, అది మన పర్సనల్, మనకు నచ్చిందా లేదా, మనకు నచ్చింది దాంతో వదిలేయాలి. అండ్ వేరే వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, వాళ్ళది మనం ఆపేయాలి, లేకపోతే వాళ్ళని మనం తొక్కేయాలి, ఇవన్నీ
అనవసరం అండి. ఎందుకంటే ఎవరైనా ఇద్దరు హీరోల మధ్యలో ఏవైనా విభేదాలు వచ్చినా, నిజంగా వచ్చినా కూడా, లేకపోతే ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోలనే విభేదాలు వచ్చినా కూడా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏదైనా ఫంక్షన్ సందర్భంగా కానివ్వండి, లేకపోతే ఇంకొక ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కానివ్వండి, వాళ్ళు మళ్ళీ కలుసుకున్నప్పుడు ఒకరికొకరు పొగుడుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఫంక్షన్లు ఒకరికొకరు వెళ్తారు, అందరూ ఒకరికొకరు ఖచ్చితంగా నిలబడతారు. ఇక్కడ లాస్ అయ్యేది ఒక కామన్ అభిమాని. ఓకే, అంటే నేను వీరాభిమాన్ని పచ్చబొట్లు వేయించుకొని, ఓకే, అంటే వాళ్ళ కోసం ఏమైనా చేసేస్తాననే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోవడం అనేది చాలా తప్పు. అభిమానం ఉంటే నీకు ఇబ్బందికరంగా లేనప్పుడు, నీకు ఇబ్బందికరంగా లేనటువంటి రేట్స్ తో టికెట్ కొనుక్కొని ఫ్రీగా సినిమా చూసి ఎంజాయ్ చేసి వచ్చి హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది నా దృష్టిలో అభిమానము. అంతేగాని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టయితే ఉండకూడదు. సో ఆ పిచ్చి అభిమానమే ఈ ఇన్సిడెంట్ కి ఇంకొక చిన్న అట్లీస్ట్ 1% అయినా కారణం అయ్యిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ గారిని సినిమాలో చూస్తున్నాము, అండ్ డైరెక్ట్ గా ఆయన వచ్చినప్పుడు పక్కన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా లేదా అనే ఆలోచన కూడా మర్చిపోయి తోసుకుంటూ తొక్కుకుంటూ పోవడం అనేది చాలా 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 అంటే అమాయకత్వం అని చెప్పుకోవాలి. సో మీ మీ పిచ్చి వల్ల, ఓకే, అండ్ మీ హద్దులు లేని ఆ బిహేవియర్ వల్ల ఇప్పుడు అనవసరంగా ఒక ఫ్యామిలీలో ఒక మెంబరు చనిపోయారు. సో అది ఎవరు తీర్చలేని లోటు. అది మనలాంటి అభిమానులు కానివ్వండి, లేకపోతే మనలాగా ఇలా మాట్లాడే వాళ్ళు కానివ్వండి, హీరో కానివ్వండి, లేకపోతే దేవుడు కానివ్వండి, ఎవరు కూడా అలాంటి లోటుని మనం పూడ్చలేము, తీర్చలేము. వాళ్ళ బాధ ఇంకా అద్వితీయం అండి. అండ్ వాళ్ళ కొడుకు కూడా చాలా సీరియస్ గా ఉందని చెప్పేసి నేనైతే లాస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే విన్నాను. ఇప్పుడైతే బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోలుకొని తన హ్యాపీగా తన లైఫ్, రిమైనింగ్ లైఫ్ ని స్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక మీదైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత అయినా ఈ అభిమానానికి ఒక లిమిట్ పెట్టుకొని మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోకుండా, మనకి ఇబ్బంది పెడితే మన ఫ్యామిలీ ఇబ్బంది పడతారు తప్ప ఎదుటి వాళ్ళు ఎవరు రారు, ఎవరు ఫీల్ అవ్వరు, అండ్ వాళ్ళు కోల్పోయేది ఏం లేదు. సో మనకు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య అయితే ఎప్పుడు జరగలేదు, బట్ దీనికి అంటే మెయిన్ కారణం అని చెప్పను, అందరూ కారణాలే. యాక్చువల్గా వాళ్ళే సినిమాకి పోయి ఉండకూడదు ఫ్యామిలీతో, అంత క్రౌడెడ్ గా ఉన్నప్పుడు. సో అది జరిగిపోయింది. బట్ దాని తర్వాత అభిమానులు అనేది అభిమానులు కానివ్వండి కొంచెం లిమిట్ గా, ఓకే, అంటే థియేటర్కే వెళ్తారు, వచ్చేటప్పుడు లేకపోతే అక్కడ కూర్చున్నప్పుడు చూడొచ్చులే, మనం తోసుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఆ మైండ్ సెట్ లో ఉన్నా కూడా ఇది సేవ్ అయి ఉండేది. అండ్ అల్లు అర్జున్ గారు వెల్ ప్లాన్డ్ గా వచ్చుంటే బాగుండేది. కమ్యూనికేషన్ ఇచ్చారో లేదో నాకు తెలీదు. అండ్ ఒకవేళ రాకపోయి ఉంటే ఇంకా ఐ మీన్ వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు, సినిమా చూసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఏదైతే నేను జరిగిపోయింది. సో వాళ్ళ ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా నా సానుభూతి నేను తెలియజేస్తున్నాను. ఐ మీన్ రేవతి గారి ఆత్మ ఎక్కడున్న శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. ప్లీజ్ ఎక్కడున్నా సరే మనం మన మైండ్ కాన్షియస్ గా బిహేవ్ చేయాలి. సో పక్కన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని తెలిసినప్పుడు మనం నార్మల్ గా బిహేవ్ చేయాలి. సో ఎలాగైనా సరే దాన్ని అందుకోవాలి, చూడాలి అని చెప్పేసి ఇలాంటి దూరంలో వెళ్ళినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతాయి. అండ్ హీరోలు కానివ్వండి, స్టార్ హీరోలు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఇలాంటి ఇన్సిడెంట్స్ మైండ్ లో పెట్టుకొని ప్లాన్డ్ గా ఒక కమ్యూనికేషన్ పాస్ చేసి వెళ్ళాలి. అండ్ థియేటర్ యాజమాన్యం వరస్ట్ ప్లాన్ తో ఇది మెయిన్ కారణం అయ్యిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు చాలా ప్లాన్డ్ గా ఉండాలి. సో వాళ్ళు అలా జాగ్రత్తగా వచ్చినటువంటి అభిమానులు తిరిగి జాగ్రత్తగా వెళ్లకుండా, ఐ మీన్ ఇలాంటి ఇబ్బందులు పడి వెళ్ళేలాగా వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఇలాంటి ప్రీమియర్ షోలు వేయకపోవడమే మంచిది. బట్ ప్రీమియర్ షో వేయాలనుకున్నప్పుడు దాన్ని కెపాసిటీని తట్టుకోగలగాలి, దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి పోలీస్ వాళ్ళ సాయంతో. సో ప్లీజ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్ మీన్స్ చాలా మంది అభిమానులు వాళ్ళే మాట్లాడుతున్నారు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు, అల్లు అర్జున్ గారు రాకుండా ఉండాల్సింది, వాళ్ళ ఫ్యామిలీ కోసం నిలబడాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి. సో వాళ్ళ బాబు బాగుండాలి, మళ్ళీ ఇంటికి మంచిగా తిరిగి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో వాళ్ళ ఫ్యామిలీ మీన్ భాస్కర్ గారు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి రేవతి గారి భర్త, సో ఆయనకి కొంచెం ధైర్యాన్ని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, సినిమా యూనిట్ వాళ్ళు కానివ్వండి, మన హీరో ఎవరి మీద అయితే అభిమానంతో అక్కడికి వెళ్ళి వాళ్ళ భార్యను కోల్పోయారో ఆ హీరో వాళ్ళ ఫ్యామిలీ కోసం నిలబడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఇలా కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. సో
దట్స్ ఇట్ అండి. ఇంకా ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనల గురించి మనం ఆ, ఆ, ఏం చేయలేము యాక్చువల్గా. సో బట్ ఫ్యూచర్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం మన హీరో కానివ్వండి, వాళ్ళ టీం కానివ్వండి ఎంత స్ట్రాంగ్ గా నిలబడుతున్నారని చెప్పేసి అది ఇంపార్టెంట్. అది సో నిలబడాలనుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.